తెలుగు రాష్ట్రాల్లో భయం పుట్టిస్తుంది స్క్రబ్ టైపస్ అనేటువంటి ఒక కీటకం. ఈ కీటకం కుట్టిన తర్వాత కాకినాడలో ఒక మహిళ చనిపోయింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఈ పురుగు ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది, కుడితే వచ్చేటువంటి భయాలేంటి, వచ్చేటువంటి జ్వరాలేంటి, జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి కర్నూలు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ స్క్రబ్ టైపస్ సంబంధించినటువంటి వైరసా లేకపోతే ఏంటి సార్? గుడ్ మార్నింగ్ ఆర్టీవీ వాళ్ళకు. సో మీకు అందరికీ తెలుసు, గత ఒక నెల నుంచి స్క్రబ్ టైఫస్ అనే పదము మీరు తరచుగా వింటున్నారు. స్క్రబ్ టైఫ్ అనేది జబ్బు ఈరోజు కాదండి, నేను స్టూడెంట్ చదువుకున్న రోజుల నుంచి ఉంది. ఇది వైరస్ కాదు, మామూలుగా సిమ్టమ్స్ అంటే పేషెంట్ అపియరెన్స్ వైరస్ సిమ్టమ్స్ లాగా ఉంటాయి. కానీ రికెట్సీ అని ఒక కీటకం అనమాట, ఇది చిన్న బ్యాక్టీరియా లాంటిది ఇది కూడా. సో ఇప్పుడు ఏదన్నా ఒక చిన్న పురుగు మైట్స్ అంటాం అనమాట, అవి ఏమన్నా ఈ ఎలకలను కానీ పందులు కానీ ఏదన్నా వాటిని కుడతాయన్నమాట. సో ఆ ఎలకలకి పందులకు ఈ జబ్బు రాదు, ఇవి జూనోసిస్ అంటారనమాట. జంతువుల నుంచి మనుషులకు వచ్చే జబ్బులన్నీ జూనోటిక్ డిసీజ్ అంటారు. సో అట్లా చాలా ఉన్నాయి, దాంట్లో ఇది ఒక రకం. సో ఆ ఎలుకకు కానీ ఉన్నది రక్తము, అది పీల్చుకొని అది వచ్చి మనుషుల్ని కుడితే అది మనలో ఆ రక్తం మనలో వచ్చిన తర్వాత మనుషులకు మామూలుగా ఫీవర్తో వస్తారు, జ్వరం కానీ ఒళ్ళు నొప్పులు కానీ దగ్గు కానీ, సివియర్ కేసుల్లో లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి ప్రమాదమయ్యే అవకాశం ఉందన్నమాట. మనకు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో దాదాపు ఇప్పటికీ ఈ గత 3 నెలల్లో 25-30 మంది అడ్మిట్ అయినారు. అందరూ క్షేమంగా ట్రీట్మెంట్ అయ్యి డిశ్చార్జ్ అయినారు. ఎవరికి కానీ ప్రాణాపాయంత డిసీజ్ కానీ ఏం రాలేదు. చనిపోయేది ఎవరంటే వాళ్ళలో ఏదన్నా, ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యం సరిగా లేకపోయినా, తర్వాత ఇమ్యూనిటీ సరిగా లేకపోయినా చనిపోవచ్చు, అంతేగాని ఈ స్క్రబ్ టైఫస్ జబ్బు తీవ్రత అయితే చాలా అరుదు. దానికి ట్రీట్మెంట్ కూడా టెట్రాసైక్లిన్ అనే యాంటీబయాటిక్ చాలా బాగా రెస్పాన్స్ అవుతుంది. సో ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో, మా మెడిసిన్ డిపార్ట్మెంట్ అంతా దాదాపు 30 మందిని ట్రీట్ చేశారు. దాదాపు అందరూ కోలుకొని వెళ్ళిపోయినారు. అంటే ఈ పురుగు కుట్టినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఈ కుట్టినట్లు ఎలా పురుగు కుట్టంగానే మనకు ఒక చిన్న పుండులాగా, ఒక నల్ల పుండులాగా ఎస్కార్ అంటారు అనమాట, మనకు తెలుస్తుంది. అంటే డాక్టర్స్ ఎవరైతే దీన్ని ట్రీట్ చేస్తున్నారో వాళ్ళు క్లియర్గా కనుక్కోగలరు. బాగా నొప్పి ఉంటుంది. సో దాని ద్వారా ఫస్ట్ సస్పెక్ట్ చేస్తాం. తర్వాత దానికి సపరేట్గా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీలో కూడా స్క్రబ్ టైఫస్ టెస్ట్ చేసే మనకు ఉంది, రియేజెంట్స్ ఉన్నాయి. దాదాపు ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో 908 టెస్ట్ చేసినారు జనవరి నుంచి ఇప్పటి వరకు. దాంట్లో 91 పాజిటివ్ వచ్చినాయి ఇంతవరకు. మనం సంవత్సరం జనవరి నుంచి స్టాటిస్టిక్స్ తీసుకుంటే. సో 91లో కొంతమంది అడ్మిట్ అవుతారు, కొంతమంది అవుట్ పేషెంట్ కూడా ట్రీట్మెంట్ చేసుకొని చేస్తారు. ఇది మనిషిని స్ప్రెడ్ కాదు. ఇప్పుడు మాట్లాడుతుంటే మన తూపర ద్వారానో గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యే జబ్బు అయితే కాదు. అంటే ఈ 90 మంది సంబంధించినటువంటి ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో వీరంతా కర్నూలు జిల్లాకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన అంటే డిఫరెంట్ మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ మనకు జనరల్ హాస్పిటల్కి కర్నూలే కదండి, అనంతపూర్ నుంచి వస్తుంటారు, కడప నుంచి వస్తుంటారు, రాయలసీమ జిల్లా నుంచి, ప్లస్ మన కర్ణాటక తెలంగాణ నుంచి కూడా వస్తుంటారు. సో వీళ్ళు కర్నూలుకి పరిమితం కాదు. సో మనకు కర్నూలు జనరల్ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళ స్టాటిస్టిక్స్ ఇవి. ప్రధానంగా చెప్పండి, ఈ పురుగు కుట్టినప్పుడు మన కుట్టింది అనేసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఎలాంటి రెడీమీ తీసుకోవాలి? ఫస్ట్ ఎలాంటి సో ఫస్ట్ వస్తేనే మీరు నియరెస్ట్ డాక్టర్కి, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి పోయి, మీకు ఒకసారి పురుగు అట్లే అతుక్కొని ఉంటుంది, మీకు పురుగు కుట్టినట్టు సమాచారం ఇస్తే వాళ్ళు హయ్యర్ సెంటర్కి పంపిస్తారు. దేనికి? ఫస్ట్ మనకు ఇది కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంటే. సో దగ్గుందా, దగ్గు మాత్రలు, జ్వరం మాత్రలు, కానీ యాంటీబయాటిక్స్ ఇస్తే మంచిది. సో ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ ఏదైనా ఆర్ఎంపీ డాక్టర్స్ కానీ రిఫరల్ సెంటర్కి పంపించాలి. ఇట్లాంటి టెస్ట్ ఉన్న సెంటర్స్కి మనకు స్క్రబ్ టెస్ట్ చేసే కిట్స్ ఉన్నాయి. సో చేస్తే మనకు డయాగ్నోస్ తెలుస్తుంది. సో దానికి యాంటీబయాటిక్స్ వాడితే కంప్లీట్ క్యూర్ అయిపోతుంది. మీరు చెప్పినటువంటి లక్షణంలో ప్రధానంగా జ్వరం అంటున్నారు. జ్వరం ఉంటుంది అనమాట. జ్వరం వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఆ దోమలు కుట్టి ఆ దోమ వెళ్ళి మళ్ళీ ఇంకొకరు కుడితే ఇది వ్యాప్తి చెందే లక్షణాలు ఏమైనా ఉన్నాయి? దీనికంటే మనిషి నుంచి మనిషికి తక్కువ. ఇప్పుడు ఈ మనిషి కుట్టే ఆ మనిషి కుట్టే వచ్చే అవకాశం తక్కువ. ఏదైనా జంతువుల నుంచి వచ్చేది ఎక్కువగా ఉంటుంది అనమాట.
ఈ ప్రధానంగా ఎలాంటి వాతావరణంలో ఈ పురుగు కనిపించినట్లు మీరు మామూలుగా ఈ వర్షము చలికాలం, ఎందుకంటే చెట్లు ఎక్కువ పెరుగుతాయి కాబట్టి, సో ఈ మొక్కలు చెట్లు ఎక్కువ ఉన్న చోట ఎక్కువ ఈ పురుగులు చేరుకుంటాయి అన్నమాట. తడికి తేమకు, తర్వాత ఆ చెట్ల ద్వారా ఏమన్నా ఆహారం ఉండొచ్చు వీటికి. సో సో అట్లాంటి ప్లేసుల్లో మనకు ఈ పురుగులు ఎక్కువగా ఉండే అవకాశం మనకు. అందుకనే మనకు జూలై ఆగస్ట్ నుంచి ఈ నవంబర్లో మనకు రెయిన్ వింటర్ సీజన్లో కామన్గా ఈ జబ్బు పెరిగే అవకాశం ఉంది. కాకినాడలో ఒక పేషెంట్ చనిపోయినట్లు కూడా వార్తలు వచ్చింది, వైద్యశాఖ కూడా దాన్ని నిర్ధారించింది ఈ వ్యాధితో. అయితే ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? అంటే నేను చెప్పాను కదండి, స్క్రబ్ టైఫస్ చాలా సింపుల్ డిసీజు. కరెక్ట్గా ట్రీట్మెంటు, యాంటీబయాటిక్స్ ఇస్తే దాదాపు ఏదైనా హెల్దీ పర్సన్ ఈ జబ్బుతో చనిపోతారు. చనిపోవడం అనేది ఒక జబ్బు గురించే కాదు, ఆ పేషెంట్కి ఏమన్నా ఇమ్యూనిటీ తక్కువ ఉండొచ్చు, లేదంటే సిక్ పేషెంట్ అయ్యచ్చు, వేరే ఇప్పుడు షుగర్ కంట్రోల్ లేకపోవచ్చు, లేదంటే కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు. సో ఇట్లా ఆల్రెడీ మార్బిట్ అనమాట, కోఎగ్జిస్టింగ్ మార్బిట్ అంటారు. ఆల్రెడీ ఏదన్నా వేరే జబ్బులు ఉంటే దీని ద్వారా అవి కొంచెం ఎగ్జాజరేట్ అయ్యి అవి ఎక్కువై చనిపోయి ఉండొచ్చు. స్క్రబ్ టైఫస్ వలన చనిపోతారని గ్యారెంటీగా చెప్పలేం. ఈ కీటకం బారిన పడేటువంటి వ్యాధిగ్రస్తులకి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పబ్లిక్ కూడా ప్యానిక్ అవుతున్నారు ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి వార్తలు ఇవన్నీ చూసిన తర్వాత. ఇలాంటి వరకు మీరు ఎలా? సో పబ్లిక్ నేను చెప్పే, మీరు అసలు దీని గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ఏం పెద్ద చాలా ఇది ఎప్పటి నుంచో ఉంది, ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ఏమంటే ఈ కొత్తగా ఈ మధ్య కొంచెం ఎక్కువైనందుకు ఈ జబ్బు నేను చదువుకున్న దశ నుంచి ఉంది. మేము పుస్తకాలు చదువుకున్నాం, ట్రీట్మెంట్ కూడా చేసినాము. మీకు ఏదన్నా తెలియంది, మీరు పొలాలకు పోయినప్పుడు కానీ, ఏదన్నా పని చేసే దగ్గర ఎక్కువ మొక్కలున్న చోట కానీ, ఏదైనా మీ ఇంటి దగ్గర ఏదన్నా పురుగు కుట్టి ఏదన్నా పుండులాగైతే మీరు నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళండి. వాళ్ళ మార్గదర్శకాలు, వాళ్ళు ప్రైమరీ ట్రీట్మెంట్ చేసేసి రిఫర్ చేస్తారు. సో ఆ డాక్టర్ దగ్గరికి పోతే రక్త పరీక్ష చేసి నిర్ధారించి కంప్లీట్ ట్రీట్మెంట్ పెడతారు. సో నార్మల్ అయిపోతారు, దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఆ పురుగు పుట్టిన సమయంలో ల్యాబ్స్ సంబంధించి పంపిస్తే ఎన్ని రోజుల్లో ఆ టెస్ట్ రిపోర్ట్ వస్తుంది? మీకు 2 డేస్లో ఇస్తారు, 48 అవర్స్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ చిన్న పుండు అది డయాగ్నోస్టిక్ అనమాట, చాలా చూస్తేనే చెప్పవచ్చు ఇది స్క్రబ్ టైఫస్, అంత ఇదిగా ఉంటుంది. బట్ స్టిల్ మనము ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత సిమ్ప్టమాటిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. టెస్ట్ రాగానే టెట్రాసైక్లిన్స్ అని యాంటీబయాటిక్ ఇస్తారు. దాదాపు 1 వీక్లో క్యూర్ అయిపోతుంది. మొత్తంగా చూసుకుంటే కర్నూలు జిల్లాలో ఇప్పటికీ మొత్తం జనవరి నుంచి ఇప్పటిదాకా 90 కేసులు ట్రేస్ అవుతాయి. ఈ మధ్యకాలంలో వచ్చేటువంటి 30 కేసులు కూడా అందరూ కూడా సేఫ్గా వాళ్ళకి వైద్యం అందించాం, పూర్తి స్థాయిలో నయమైనటువంటి పరిస్థితి. ఎవరు కూడా ఈ కీటకం నుంచి భయపడాల్సినటువంటి అవసరం లేదు. కుట్టిందనేసి మీకు ఎప్పుడైతే అనుమానం వచ్చిందో తక్షణమే డాక్టర్ వద్దకు వెళ్ళండి. ప్రాథమిక వైద్యం అందిన తర్వాత ఇంకా మెరుగైన చికిత్స కోసం రావాలంటే కర్నూలుకి రండి అని చెప్పి సూపరింట్ చెప్పేటువంటి పరిస్థితి. విడుదల చంద్రశేఖర్తో హుస్సేన్ నాటివి, కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.